నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటికే పరకామణి కేసుని సిఐడికి హైకోర్టు అప్పజెప్పింది. మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్ అవ్వడం దేనికి సంకేతం? త్వరలోనే సుబ్బారెడ్డి కూడా జైలుకి వెళ్ళబోతున్నారా? అటు పరకామణి కేసు, ఇటు కల్తీ నెయ్యి కేసు తరుముకొస్తుందా? అప్పుడు ఏంటి పరిస్థితి? భూమన కరుణాకర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇదే అంశంపైన మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బివి శ్రీనివాస్ గారు. ఆయన ప్రస్తుతం మనతో పాటుగా జూమ్ కాల్ లో అటెండ్ అయ్యారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటి సార్ పరిస్థితి? వైవి సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పుడు కల్తీ నెయ్యి కేసు ఏదైతే ఉందో అది చటకలు పడిపోయింది అని చెప్పి చాలా మంది విశ్లేషిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే సడన్ గా కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్ దేనికి సంకేతం అంటారు? భూమన కరుణాకర్ రెడ్డి కూడా త్వరలోనే జైలుకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏం చెప్తారు? స్వామి మహిమ. స్వామి కన్నెర్ర చేశారు. వెంకటేశ్వర స్వామి ఏంటి ఇవాళ తిరుమల తిరుపతి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జరిగినటువంటి దోపిడీ ఇది స్వామినే దోచేశారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే భక్తులు నిలువు దోపిడీ సమర్పిస్తారు స్వామికి, కానీ వీళ్ళు స్వామినే నిలువు దోపిడీ చేశారు. మరి వెంకటేశ్వర స్వామి అంటే ఆయనతో పెట్టుకుంటే ఎవరికన్నా ఉంటుందా? ఏంటి ఇప్పుడు ఇవాళ అప్పన్న అరెస్ట్ అయ్యాడంటే సుబ్బారెడ్డి పిఏ, మనకేం గుర్తొస్తుంది? తిరుపతి నుంచే ప్రక్షాళన ప్రారంభం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రమాణ స్వీకారానికి ముందు స్వామివారి దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళ్తే అక్కడ ఎవరున్నారు? ఈవో ధర్మారెడ్డి. ఆ ధర్మారెడ్డిని అసలు నాకు కంటికి కనపడటానికి వీల్లేదని, అసలు నా పర్యటనలో అతను పాల్గొనడానికే వీల్లేదని. ఎందుకంటే అన్ని పాపాలు చేశారు ఆయన. ఎవరు అక్కడ పనిచేసినటువంటి 5 ఏళ్ళు ఈవో ధర్మారెడ్డి. కల్తీ నెయ్యి, లేకపోతే ఈ పరకామణి, అనేక కేసులు, ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి, లడ్డు ప్రసాదంలో కల్తీ, లేకపోతే కల్తీ సరుకుల కొనుగోళ్లు, అరే వేల కోట్లు వీళ్ళు కొల్లగొట్టారు. చివరికి భక్తుల హుండీలో వేసినటువంటి కానుకలను కూడా దొంగతనాలు చేశారంటే ఇక ఏ స్థాయిలో జరిగిందో నీకు అక్కడే అర్థమైపోవట్లా. అందుకే స్వామి కన్నెర్ర చేశాడు అంటున్నా. చంద్రబాబు కన్నెర్ర చేయడం కాదు, ఇది వెంకటేశ్వర స్వామి కన్నెర్ర చేశాడు. లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు కిందకి వెళ్ళాడు, అది వేరే కేసు కావచ్చు. ఏది నకిలీ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడంటే, లేదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడంటే, ఇదంతా ఈ బ్యాచ్ తిరుపతే. ఏది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో చంద్రగిరి ఎమ్మెల్యే, అతను ఉండేది అక్కడే, ఏది తుమ్మల చెరువు. అరే అసలు తుమ్మల చెరువు దేవస్థానం దాని పేరుతో ఎంత స్వాహాల ఎంత ఇది చేశాడు. టిటిడి డబ్బు ఎంత తిన్నారు. తుడా చైర్మన్ గా చివరికి ఆ వాహనాలను కూడా ఈ నకిలీ మద్యం డబ్బులు రవాణాకి ఈ బాక్సులు, ఈ పెట్టెలు, ఒక్కొక్క అట్టపెట్టెలో 25 లక్షలు టోల్గేట్లలో బయటపడింది కదా తుడా వాహనాలు. అందుకే చెవిరెడ్డి జైలుకి వెళ్ళాడు. లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎవరు రామచంద్రారెడ్డి కొడుకు, జైలుకి ఎందుకు వెళ్ళాడు? ఇన్నాళ్ళు అక్కడ చేసినటువంటి అవినీతి అక్రమాల పైన స్వామి కన్నెర్ర చేస్తేనే కదా వీళ్ళందరూ వెళ్ళింది. ఇప్పుడు ఇక ఎవరు ఇక బిగినైంది ఏది? ఇప్పుడు బయట ప్రక్షాళన జరుగుతూ వచ్చింది, గడప బయట, ఇప్పుడు గడప లోపలే ప్రక్షాళన అనమాట. ఏది? బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని చెరబట్టారు, ఏది చెదబట్టారు. ఇది చెదలు, ఇప్పుడు ఆ చెదలు వదులుస్తున్నారు అన్నమాట. కల్తీ నెయ్యి జగన్మోహన్ రెడ్డి కోట్లాది హిందూ భక్తులతో పశుమాంసం తినిపించాడన్నారు. ఎవరైనా? గోరఖ్పూర్ ఎంపీ. యానిమల్ ఫ్యాట్ తో నెయ్య. ఆ బోలే బాబా ఎవరమ్మా? అసలు ఆ డైరీ ఎక్కడిది?